అస్సలాముఅలైకుం. హాయ్, హలో, ఎట్లున్నారు? ఇవాళైతే నేను బయట టిఫిన్ బండ్ల మీద చేసే ఈజీ అండ్ టేస్టీ అయిన చట్నీని అయితే చూపించబోతున్నానండి. ఈ చట్నీ దోశల్లోకైనా ఇడ్లీలోకైనా సూపర్గా ఉంటుంది, ఏ టిఫిన్లోకైనా. సో రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్. ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ కడాయిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత పావు కప్పు ఇక్కడ వేరుశనగ పప్పు అయితే తీసుకున్నాను. అలాగే పావు కప్పు పుట్నాల పప్పును కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసేసుకుందామండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది మనకి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మంచిగా అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇదే కడాయిలోకి ఆయిల్ ఏం వేసుకోవసరం లేదండి, అదే ఆయిల్ సరిపోతుంది. ఇక్కడ నేను 5 పచ్చిమిర్చిని అయితే తీసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అయితే వేసేసుకోండి. ఇవి కొంచెం ఘాటుగానే ఉన్నాయండి, అందుకనే 5 పచ్చిమిర్చిలు అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా హాఫ్గా కట్ చేసేసుకొని నెక్స్ట్ అయితే ఒక చిన్న సైజు ఉల్లిపాయని కూడా ఈ విధంగా పెద్ద ముక్కలుగా కోసేసుకొని వేసేసుకున్నాను. మనం ఇక్కడ ఉల్లిపాయలు అనేవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఆయిల్ ఎక్స్ట్రాగా వేయాల్సిన అవసరం లేదు, ఇందాక వేసుకున్న ఆయిలే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మంచిగా అయితే ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూపించినంత చింతపండును కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఎక్కువగా ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, గోల్డెన్ కలర్ కూడా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది మనకి. ఇక్కడైతే మన ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి. సో ఇప్పుడైతే వీటిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా అన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందామండి. మంచిగా కింద నుంచి పైదాకా అంతా కలిసిపోయేటట్టు ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పునైతే వేసేసుకోండి. నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ ఉప్పునైతే వేసేసుకున్నాను. నెక్స్ట్ మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఈలోపు మనమైతే తాలింపు వేసేసుకుందాం. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు, ఒక ఎండుమిర్చిని వేసేసుకుందాము. కొంచెం కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకొని చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలోకి మనం మిక్సీ పట్టిన చట్నీని అయితే వేసేసుకుంటున్నానండి ఈ విధంగా. నెక్స్ట్ అయితే మిక్సీ జార్లో కొన్ని వాటర్ కలిపేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను. మీరు పలుచగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువగా కలుపుకోవచ్చండి, లేదు మేము గట్టిగా తినాలి అనుకుంటే ఇలా అయినా ఉంచుకోవచ్చు. కొంచెం పోపునైతే పక్కన మిగుల్చుకున్నానండి, దాన్నైతే ఇలా పైన అయితే వేసేసుకుంటున్నాను. అంతే అండి, బయట టిఫిన్ బండ్ల పైన టేస్టీగా చేసే చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ చట్నీ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్